శ్రీకాకుళం సూర్యామహల్ జంక్షన్ లో అగ్ని ప్రమాదం జరిగింది. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో మంటలు ఎగిసిపడుతున్నాయి. షాపింగ్ మాల్ అంతటా పొగలు దట్టంగా అలుముకున్నాయి. షాపింగ్ మాల్లోని విలువైన వస్త్రాలు దగ్ధం కాగా ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. మరోవైపు మంటలు 5 ఫ్లోర్లకు వ్యాపించాయి. మొత్తం పొగతో భయంకర వాతావరణం అలుముకుంది. విజయనగరం నుండి ఫైర్ ఇంజన్లు తెప్పించి మరీ మంటలను అదుపు చేస్తున్నారు. ఇక శ్రీకాకుళం జిల్లా సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం సంఘటన. శ్రీకాకుళం జిల్లా సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం సంఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సౌమ్య అందిస్తారు. ప్రస్తుతం నేనైతే శ్రీకాకుళం జిల్లా ఏదైతే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఉందో అక్కడ ఉన్నానో మనం చూసుకోవచ్చు. పొద్దున్న 8 గంటల నుంచి కూడా భారీగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో మంటలు అయితే అంటుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొదట ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పటికీ కూడా పరిస్థితిని అదుపు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 4 గంటలైనా సరే ఇంకా పరిస్థితి అదుపులోనికి రాలేదని చెప్పుకోవచ్చు. మొదట అక్కడ మనం చూసుకున్నట్లయితే సెకండ్ ఫ్లోర్ ఏదైతే ఉందో సెకండ్ ఫ్లోర్లో మంటలు అయితే వ్యాపించాయి. అయితే సెకండ్ ఫ్లోర్లో మంటలు గమనించినటువంటి సెక్యూరిటీ షటర్స్ను ఓపెన్ చేసే క్రమంలోనే ఇక్కడ వెళ్ళిపోతున్నటువంటి ఎన్సీసీ స్టూడెంట్స్ కొంతమంది రావడంతో ఆ స్టూడెంట్స్ సహాయంతో షటర్స్ అయితే ఓపెన్ చేసి చూసిన వెంటనే భారీగా పొగలు దట్టమైన పొగలు కమ్ముకోవడంతో ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు వెంటనే ఎవరైతే ఓనర్స్ ఉన్నారో యజమానానికి ఇన్ఫర్మేషన్ చేశారో అయితే వాళ్ళు వెంటనే ఫైర్ ఇంజన్కి కాల్ చేసినప్పటికీ అప్పటికే 2 ఫైర్ ఇంజన్లు ఒకేసారి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే క్రమంలో మంటలు మాత్రం ఇంకా అదుపు అవ్వలేదని చెప్పుకోవచ్చు. అయితే అప్పటికి సగం మాత్రమే కాలినటువంటి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రస్తుతానికి అయితే 5 ఫ్లోర్స్ ఉన్నాయి. 5 ఫ్లోర్స్ కూడా కంప్లీట్గా ఏవైతే ఉన్నాయో 5 ఫ్లోర్స్ కూడా దగ్ధమైపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఇది మనకి శ్రీకాకుళం జిల్లా సూర్యమహల్ సెంటర్ ఏదైతే ఉందో మెయిన్ ప్రధాన కూడల్లో ఉండడంతో భారీగా జనాలు కూడా ఒక్కసారిగా భయపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే పక్కన మనం చూసుకున్నట్లయితే షాపింగ్ మాల్ ఇండివిజువల్ గా ఉంది, దేనికి కూడా అటాచ్డ్ గా లేదు కాబట్టి ఇంకా మిగతా వాటికి కూడా ప్రమాదం జరగలేదని చెప్పుకోవచ్చు. కానీ ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే చాలా వరకు ఆస్తి నష్టం అయితే జరిగిందని చెప్తున్నారు. దాదాపు 2 కోట్ల పైగా ఏదైతే ఉంటుందో వాల్యుయేషన్ దానికి సంబంధించినటువంటి వస్త్రాలు కానివ్వండి అవన్నీ కూడా కాలిపోయాయని చెప్పి షాపు యాజమాన్యం అయితే తెలియజేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఘటనకు సంబంధించి అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది అనేటటువంటి మాత్రం ఇంకా క్లారిటీ లేదని చెప్పుకోవచ్చు. కానీ షట్టర్స్ దగ్గర ఉండేటటువంటి బ్లోయర్ సిస్టమ్ ఏదైతే ఉందో దానిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగి ఉంటుంది అనేటటువంటి ఒక ప్రాథమిక నిర్ధారణ అయితే జరుగుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఇప్పటికే కంట్రోల్ అవ్వని నేపథ్యంలో ఏదైతే మనకున్నాయో వాటన్నిటితో కూడా ఉండేటటువంటి గ్లాసెస్ కానీ వాటన్నిటిని కూడా తీస్తున్నారు. ఇంకా మంటలు అదుపులోకి అయితే రాలేదు. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం భారీగా జనాలు కూడా ఇక్కడ గుమిగూడారు. అయితే వీళ్ళందరినీ కూడా అదుపు చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ప్రత్యక్ష సాక్షి మనతో పాటు ఉన్నారు. అసలు ఇక్కడ ఏం జరిగింది ఏంటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఆయన ఫస్ట్ గా చూశాను అని చెప్తున్నారు. సో అసలు సిచ్యువేషన్ లో ఏం జరిగింది ఏంటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ అసలు ఏం జరిగింది, ఫస్ట్ మీరే చూస్తానని చెప్తున్నారు, ఇక్కడ ఏమైంది? 8 గంటల 10 నిమిషాలకి నేను కాలేజ్ స్టాఫ్ లో బయోమెట్రిక్ వేయడానికి వచ్చాను. వస్తే జనరల్ గా మాకు వస్తున్న స్టాఫ్ ఒక ఆయన సౌత్ ఇండియా షాపింగ్ మాల్లోని పొగలు వస్తున్నాయని చెప్పారు. నేను మా కొలీగ్ మోహన్ కలిపి ఇక్కడికి వచ్చాం. అప్పటికే పొగలైతే స్ప్రెడ్ అవుతున్నాయి. సెక్యూరిటీ గార్డు ఉన్నారు. ఈలోపు వాళ్ళ తాలూకా యూనిట్కి మెసేజ్ ఇస్తే వాళ్ళు వచ్చి షటర్ ఓపెన్ చేశారు. ఈలోపు 8 గంటల 19 నిమిషాలకి వాళ్ళ ఫైర్ స్టేషన్ ఎస్సీ గారును వాళ్ళ బృందంతో పాటు వచ్చి 3 ఫైర్ ఇంజిన్స్ తెచ్చారు. అప్పటికే మొత్తం టోటల్ బిల్డింగ్ పొగలు స్ప్రెడ్ అయినాయండి. అయితే 1 మీటర్ కూడా ఒకరికొకరు కనిపించిన స్థితిలో పొగలు ఉన్నాయన్నమాట. అంటే బిల్డింగ్ మొత్తం క్లోజ్ సర్క్యూట్ అవడం వల్ల వెంటిలేషన్ లేకపోవడం వల్ల బ్యాక్ సైడ్ నుంచి సారు నేను DF4 కలిపి మెట్లో నేను పైకి వెళ్ళామండి. 3rd ఫ్లోర్ ఎక్కేసరికి పూర్తిగా కనిపించట్లే. వివేకానంద గారు చాలా రిస్క్ చేసి మోహన్ సారు గట్ట కిందకి దిగడానికి కూడా అవకాశం లేకుండా గోడ కూడా టచ్ చేసుకుని మెల్లికి ఏదో ఇబ్బంది పడి కిందకి దిగామండి. ఆ తర్వాత వెంటనే ఎమ్మెల్యే గారికి కేంద్ర మినిస్టర్ గారి విషయం తెలిసి మన 4 జేసీబీలు పంపించారండి. ఫ్రంట్ నుంచి కూడా 3 ఉపయోగించి సైడ్ నుంచి గోడ కూడా పగల కొడితే కొంచెం పొగ బయటికి వెళ్ళడం వల్ల మనం లోన్కి వెళ్తే అసలు ఏమైనా మనకి ఆపే సోర్సెస్ ఉన్నాయేమని సుమారు 100 మంది వాళ్ళకి కూడా చాలా మంది చేతులు కట్టాయి, కాలు మీద గ్లాసెస్ పడిపోవడం జరిగిందండి. స్టాఫ్ కూడా
వచ్చేటప్పుడు లోపల ఎవరు లేరు కదా, క్లోజ్డ్ గానే ఉందా షాపింగ్? బయటికి స్ప్రెడ్ అవడం వల్ల అదృష్టవశాత్తు ఎవరు లేరండి. 4-5 అవర్స్ నుంచి ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అవుతుంది. సో ఇప్పటికైనా సరే అదుపులోకి వచ్చింది అనుకోవచ్చు. జనరల్గా అయితే నాకు తెలిసి 3 జిల్లాల యంత్రాంగం వచ్చిందండి. సుమారు ఒక 4 జేసీబీలు, ఒక 7-8 ఫైర్ ఇంజిన్లు, ఇంతమంది ఒక 100 మంది దాటి కష్టపడుతున్నారు. కాకపోతే కొద్దిగా పెద్ద బిల్డింగ్ అవడం వల్ల, క్లోజ్ అవడం వల్ల అనితర సాధ్యం కొంచెం ప్రయత్నిస్తున్నారు, చాలా కష్టపడుతున్నారు. ఈ ఒక్క షాపింగ్ మాల్ కే ఇబ్బంది కలిగిందా, లేదంటే పక్కన ఉన్నట్లకి ఏమైనా నష్టం కలిగిందా? కొంచెం సైడ్ వీళ్ళు కూడా ఏం చేశారంటే యాజ్ పర్ నామ్స్ ప్రకారం ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు ఫైర్ ఇంజిన్ తిరగడానికి నామ్స్ అండి, దాని ప్రకారం బిల్డింగ్ అయితే కట్టుకున్నారు. దానివల్ల సైడ్ కానీ పక్కకు కానీ మంటలు వ్యాపించలేదు. ఏం జరిగినా బిల్డింగ్ లోనే డ్యామేజ్ జరిగింది, భారీ డ్యామేజ్ అయితే జరిగిందండి. సో చూసారు కదా, ప్రస్తుతం ఇది ఇక్కడ సిచ్యువేషన్ మాత్రం. అయితే ఏదైనప్పటికీ ఒక్క సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి మాత్రమే నష్టం కలిగింది. మిగతా చుట్టుపక్కల ఉండేటటువంటి వ్యాపారస్తులకు కానివ్వండి, మిగతా బిల్డింగ్స్ కానీ ఎలాంటి నష్టం కలగలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ చూసుకోవచ్చు, సేఫ్టీ నామ్స్ ప్రకారం బిల్డింగ్ కూడా ఇండివిజువల్ గా ఉంది. ఏవైనా ఇలాంటి సంఘటనలు జరిగేటప్పుడు ఈ ఫైర్ ఇంజిన్ కానీ ఇవన్నీ రావడానికి వీలుగా ఉండేటట్లు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ చేస్తారనమాట. సో కన్స్ట్రక్షన్స్ లోనే ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇప్పటికే జేసీబీలు కూడా ఇక్కడికి చేరుకున్నాయి. ఏవైతే కాలుతున్నటువంటి మంటలు ఉన్నాయి, ఈ నేపథ్యంలో భారీగా గ్లాసెస్ కానీ లేదంటే షట్టర్స్ కానీ ఇవన్నీ బయటికి రాకుండా, బయట దులిపకుండా ముందుగానే ఈ జేసీబీల సహాయంతో వాటన్నిటిని కూడా క్లీన్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. కేవలం ఎర్లీ మార్నింగ్ జరగడంతో కాస్త వరకు ప్రాణ నష్టం అయితే ఏం జరగలేదని చెప్పుకోవచ్చు. అదే ఒకవేళ షాపింగ్ మాల్లో ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వాళ్ళందరూ ఒకవేళ ఉండేటప్పుడు ఇలాంటి నష్టం జరిగితే నష్టం భారీగా ఉండేటటువంటి కూడా అంచనాలు మనం వేయలేమని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదైనా మంటలను అదుపు చేయడానికి ఇంకా కొన్ని గంటలు పడుతుంది అంటున్నారు. ఇప్పటికే 3 జిల్లాలకు సంబంధించినటువంటి యంత్రాంగం అంతా కూడా ఇక్కడే పనిచేస్తుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓవర్ టు స్టూడియో.